ఈ దఫా మాత్రం ఈ దఫా కూడా ఇవ్వకపోతే ఇక పద్మశాలీలు సీటు పోయినట్టే కదా బేసిక్గా. అందుకని ఈ దఫా పద్మశాలీలకు ఇచ్చారు. వాళ్ళల్లో ముందు మురుగుడు అనుకున్నారు, చిరంజీవి అనుకున్నారు. చిరంజీవి వచ్చేటప్పటికి మురుగుడు వాళ్ళతో పడట్లేదట ఏదో. ఇటు ఇద్దరికి క్లాషెస్ అన్నింటినీ కంట్రోల్ చేయడానికి ముందు ఈ అమ్మాయిని తెచ్చిపెట్టారు. కానీ ఈమెతో పోలిస్తే ఆయన సీనియర్, గతంలో బరిలోది తక్కువ ఓట్లతో ఓడిపోయిన వ్యక్తి, ఎక్కువ ఛాన్స్ అతనికే ఉందనుకున్న టైంలో ఎందుకు ఆ డెసిషన్? అంటే కులంలోనే క్లాషెస్ వస్తున్నప్పుడు అందరూ కలిసి పని చేయడానికి ఆల్టర్నేటివ్ మెజర్ అది. ఇద్దరికి మురుగుడు గంజిని వీళ్ళిద్దరు ఒప్పుకోలే, మురుగుడు వాళ్ళ హనుమంతరావు గారు ఒప్పుకోలేదు, తర్వాత ఇంకొక ఆవిడ ఎవరో లేడీ ఉంది కదా అక్కడ ఒప్పుకోలేదు వాళ్ళ వర్గం. వాళ్ళు ఒప్పుకోకపోవడం ఇతనికి సహకరించట్లేదు. మధ్య మార్గ పరిష్కారం కింద ఈ అమ్మాయిని పేరు తెచ్చారు అనమాట. కానీ నారా లోకేష్ గతంతో పోలిస్తే ఒక బలమైన క్యాండిడేట్ గా మారారు అనేది, అంటే ఈసారి ఆయన పెట్టిన ఎఫర్ట్ కానీ ఇదంతా. అలాంటి టైంలో చిరంజీవి ఉంటే బెటర్ ఏమో, మురుగుడు లావణ్యని పెట్టి